टीचर डेकोरेशन मॉडल పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు? ప్రైవేట్ స్కూల్కి వస్తున్నారా? లోకల్గా స్ట్రెంత్ పెంచాలబ్బా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వ స్కూళ్ళల్లో మంచి ఫెసిలిటీస్ ఇచ్చి స్ట్రెంత్ పెంచి డెవలప్ చేయాలనేది మళ్ళీ డిఎస్సి పెట్టి ఎన్జిటి స్కూల్ స్టెప్స్ కూడా తీసుకుంటున్నాం. దాన్ని ఈరోజు స్కూల్లో సార్ చెప్పినట్టుగా అమ్మ ఆదర్శ స్కూల్లో అన్ని స్కూల్లో కూడా ఫండ్స్ ఇచ్చారు. అందరికీ అడ్వాన్స్ ఇచ్చేసాను. మా పాఠశాలలో కూడా దాదాపు మైనర్ వర్క్స్ 5 లోపల ఇస్తారు. ఇక్కడ పూర్తి కూడా అయిపోయింది. ఫ్రైడే రోజు అందరికీ తీసేస్తాం. సో పిల్లలకి ఇద్దాం డ్రెస్. ఎదుక పండుగ ఉండి మేము వెళ్తున్నాము నెల తర్వాత వస్తాము అంటే చాలా మంది చేస్తున్నారు జిల్లాలో. మీరు ప్రతిరోజు క్లాస్కి రావాలి. ఓకే కదా? కావాలనుకుంటున్నాం. ఏం చేస్తారు? ప్రభుత్వ పాఠశాలను కూడా పటిష్టం చేద్దాం. అందరి సహకారం ప్రోత్సాహం అవసరం. మన బడి మన స్కూలు మనం అభివృద్ధి చేసుకుందామనే ఒక లక్ష్యంతో మన బడి కార్యక్రమాన్ని బాట కార్యక్రమాన్ని రోజు మనం ప్రారంభించడం జరిగింది. స్కూళ్ళ మీద అందరం కలిసికట్టుగా మరి పనిచేసి మరి డిఎస్సిని కూడా ఏర్పాటు చేద్దాం. కొంతమంది ప్రజాప్రతినిధులు నిన్న జిల్లా పరిషత్ జనరల్ బాడీ జరిగితే 4 పిల్లలు ఉంటే 6 ఉపాధ్యాయులు ఉన్నారు అని చెప్తున్నారు. దాని బాధ్యత మరి ఒక ఉపాధ్యాయులదే కాకుండా ప్రజా ప్రతినిధులది, గ్రామంలో ఉన్న పేరెంట్స్ ఇది, అందరు కూడా బాధ్యత తీసుకోవాలి. నాకు బీసీ వెల్ఫేర్ హాస్టల్లో, జ్యోతిరావు ఫులేలో, మోడల్ స్కూల్లో వీక్లీ పేమెంట్ వస్తున్నారు. ఎందుకు ఆ సీట్? వాటికంటే మిన్నగా అది ప్రభుత్వమే, ఇది ప్రభుత్వమే. ఆ హాస్టల్లో ఎందుకు మరి ఎంకరేజ్ ఉండాలి? ఇక్కడ